This is a P2 Media podcast. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revant Anupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. Hi guys, welcome to Pure Perception episode 39. ముందుగా అందరికి చాలా థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ దిస్ పాడ్కాస్ట్. ఈ వీక్ నాతో పాటు సంతోష్ వలాలా ఏకే ఫిత్ శాంట్ అండ్ వెటోరీ, మేము వెటోరీ అని పిలుస్తుండే క్రికెట్ ఆడినప్పుడు. సో ఈస్ జాయినింగ్ మీ ఆన్ దిస్ ఎపిసోడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫిట్నెస్, న్యూట్రిషన్ అండ్ బాడీ బిల్డింగ్. వెల్కమ్ బ్రో. వెల్కమ్ సంతోష్ బ్రో, ఎట్లున్నావు? Yeah, fine bro. Thanks for inviting me on your show. Okay. ప్లెజర్ బ్రో. Yeah, I'm good. How are you? నేను సూపర్ బ్రో. చూస్తున్నావు పాడ్కాస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు 4-5. ఇట్స్ గోయింగ్ గుడ్. Yeah, nice content by the way. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. సో అదే నేను ఐ బిన్ సీయింగ్, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా, నువ్వు కూడా స్టార్ట్ చేసావు కదా ఫిట్నెస్ మీద, ఫిట్నెస్ న్యూట్రిషన్ స్పేస్లో. సో హౌస్ ఇట్ గోయింగ్, ఎట్లా నడుస్తుంది? Yeah, it's good bro. Yeah, బాగానే నడుస్తుంది. వస్తున్నారు, 2-3 క్లయింట్స్ వస్తున్నారు, హెల్ప్ చేస్తున్నా. సో నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తున్నా. దట్స్ ఇట్. అవునా? ఓకే. Yeah. అవసరం బ్రో. సో మనం దీనికంటే ముందుకెళ్ళే, అంటే ఇంకా టాపిక్ లోకి వెళ్ళే ముందు, నీ COVID-19 లాక్డౌన్ ఎక్స్పీరియన్సెస్ లో కీ లెర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా టు షేర్? యా బ్రో, కీ లెర్నింగ్ వచ్చేసి ఒకటే ఉంది. ఒక్కటే సింపుల్ గా చెప్పేస్తా. యా, ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అందరు అంటారు, అరే జిమ్ కి వెళ్తేనే వర్కౌట్ చేసి బాడీ పెంచొచ్చు. కానీ కోవిడ్ వల్ల ఏం నేర్చుకున్నావు, నువ్వు ఇంట్లో ఉండి కూడా వర్కౌట్ చేయొచ్చు. నీకు పర్ఫెక్ట్ జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ డూ ఇట్ ఎట్ హోమ్. ఎక్విప్మెంట్ అంత అక్కర్లేదు, అవసరం లేదు. నార్మల్ ఇంట్లోనే చేయొచ్చు బ్రో. దట్స్ ఇట్. ఓకే. సో కమింగ్ టు ఈ ఫిట్స్ అండ్ ఈ లైక్, అసలు నువ్వు ఏం చేస్తావు? వాట్ ఆల్ యూ ప్రొవైడ్, అంటే నీ సర్వీసెస్ ఏముంటాయి, ఏం చేస్తావు అసలు? యా, బేసిక్ గా ఏం చేస్తా అంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డైట్ ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి పంపిస్తా. ఒకటి. ఓకే, డైట్ ప్లాన్. సెకండ్, యా మెయిన్ నా ఫోకస్ వచ్చేసి డైట్. అండ్ సెకండ్, ఎవరికైనా ఫిట్నెస్ ట్రైనింగ్ కావాలంటే ఆన్లైన్ లో ట్రైనింగ్ ఇస్తా. దట్ ఇస్ అంతే. ఓకే. ఆసమ్. సో అదే ఇంకా ఈ జర్నీ గురించి మాట్లాడదాం, అంటే నీ ప్రాసెస్ అండ్ స్టఫ్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు నీ బ్యాక్గ్రౌండ్ ఇస్తావా లిజనర్స్ కి అండ్ ఆల్సో టు మీ? బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, బట్ నేను దెన్ కాలేజ్ కోసము, ఎంటెక్ కోసము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినా ఫ్యామిలీ అంతా. సో ఐవ్ డన్ మై బీటెక్ అండ్ ఎంటెక్ ఇన్ MLR కాలేజ్. ఓకే. యా బ్రో. ఎట్లుండే కాలేజ్ లైఫ్? కాలేజ్ లైఫ్ అంటే మొత్తం కాలేజ్ లైఫ్ లో మొత్తం హ్యాపీ డేస్ బ్యాచ్. ఓకే. చిల్ కొడుతుండేనా? మాది చిల్లు కొడుతుండే, మొత్తం స్టూడియోస్ బ్యాచ్ ఉంటుండే. చిల్లు కొట్టేటప్పుడు చిల్లు కొడుతుండే అంతే. ఓకే. సో బ్రో, అది నాకు మొన్న మనం ప్రీ చార్జ్ చేసినప్పుడు టాకింగ్ అబౌట్ బాడీ షేమింగ్ అని మాట్లాడాం కదా, అది బక్కగున్నా ఏనిపిస్తుంది. సో టాక్ అబౌట్ దాట్. అంటే అప్పటికి ఇప్పటికి దిస్ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ కదా, అది ఏంటది? అంటే ఎవరు ఏం బుల్లింగ్ చేయకపోతుండే, జస్ట్ లైక్ మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ లోనే అంటుండే, అరే బక్కగా ఉన్నవరా, కొంచెం తినరా నాయన అని ఎప్పుడు ఏడిపిస్తుండే. చాలా లీన్ గా ఉన్నా నేను. ఓకే. సో యా, అది దెన్ అక్కడ స్టక్ అయింది అనుకో నాకు. నేను కూడా అంటే అప్పటి నుంచి జిమ్ కి వెళ్తున్నా, బట్ మరి అంత నాలెడ్జ్ లేకపోయింది నాకు. అంటే ఇంకా గుడ్డిగా బాడీ పెంచాలి, బిల్డర్ అవ్వాలని. అదేంటంటే ఫస్ట్ లో ఉంటే స్టార్టింగ్ స్టేజ్ బ్రో, ఎవ్రీవన్ హాస్ ద సేమ్ థింగ్ బ్రో. ఫస్ట్ లో ఏంటంటే పోయి ఫోటో దిగి, అరే జిమ్ పోతున్నా, ఫస్ట్ డే ఆఫ్ జిమ్, సెకండ్ డే ఆఫ్ జిమ్ అంటే. కరెక్ట్. సో స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు మనం బేసికలీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఉంటారు ఎవరో నేసేయర్స్, అరే ఇది ఎందుకురా, ఇది చేయొచ్చు కదా, అది ఉంటారు. టాక్ అబౌట్ దోస్ పీపుల్ ఇన్ స్పెసిఫిక్. మనం డిస్కస్ చేసాం కదా నేసేయర్స్ గురించి. ఓకే అదంటావా? సో కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నార్మల్ గా ఐ యూస్ టు ప్లే క్రికెట్ బ్రో. సో అప్పుడు చాలా లీన్ ఉంటుండే. అయితే అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఏడ్పిస్తుండే నార్మల్ గా, ఇలా తిను అని. నేను ఎంత తిన్నా బక్కనే ఉంటుండే, బికాస్ నా బాడీ స్ట్రక్చర్ అలా ఉందన్నమాట. అప్పుడు వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ న్యూట్రిషన్, ఎనీథింగ్ అబౌట్ ఫిట్నెస్. ఓకే, వన్స్ ఐ గ్రాడ్యుయేటెడ్, దెన్ స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన అనమాట. ఆ జాబ్ వచ్చినాక జాబ్ లోకి వెళ్ళి ప్యారలల్ గా న్యూట్రిషన్ గురించి నేర్చుకుంటూ
దెన్ నన్ను ఎవరైతే మా ఫ్రెండ్స్ అందరు కామెడీ చేసేవాళ్ళు, దెన్ వాళ్ళే వచ్చి డైట్ అడిగేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఇట్ టుక్ లాంగ్, లైక్ 6 years, ఆఫ్టర్ 6 years బ్రో. అదే అంటే నేను ఏ షేర్స్ అంటే నా నా కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆఫీస్ లో ఉన్నప్పుడు ఏదైనా సైడ్ ప్రాజెక్ట్, ప్యాషన్ ప్రాజెక్ట్, ఫిట్నెస్ చేసినప్పుడు మనకి సపోర్ట్ వస్తుంది కదా, సపోర్ట్ గురించి అడుగుతున్నాం. సపోర్ట్ అంటే బ్రో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు బ్రో. బేసిక్ గా ఎట్లొచ్చిందంటే, నార్మల్ గా అరే నువ్వు పని చేసుకోరా నాయన, నీకు ఎందుకు జిమ్ములు గిమ్ములు, నార్మల్ గా పని చేసుకో, వర్క్ మీద కాన్సన్ట్రేషన్. సో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, బాడీ మీద కాదు. వర్క్ మంచిగా ఉంటే తర్వాతకి నువ్వు ఎంతైనా చేసుకోవచ్చు అని అన్న. నేనన్నా ఫస్ట్ లో. బట్ అలా స్టార్ట్ అయిపోయింది బ్రో. ఎవరైతే నన్ను కమెంట్ చేశారో వాళ్ళే వచ్చి రివర్స్ లో డైట్ అడుగుతున్నారు ఈ టైంలో, నువ్వే కావాలి అని. అంతే. సో కమింగ్ టు ఇంకోటి, ఇప్పుడు ఫుడ్ గురించి, లైక్ ఫుడ్ అండ్ డైట్ అండ్ న్యూట్రిషన్ గురించి కొన్ని మిత్స్ ఉంటాయి కదా మిత్స్, ఇప్పుడు వెయిట్ లాస్ కి, వెయిట్ గెయిన్ కి. సో ఫ్యూ లైక్ బర్స్ట్ సమ్ మిత్స్ అంటే అసలు ఏంటి అంటే. మిత్స్ ఒకటి చెప్తా బ్రో. బేసిక్ గా పీపుల్ ఏమనుకుంటారు అంటే, లెమన్ వాటర్ తాగితే, లెమన్ టీ తాగితే వెయిట్ లాస్ అవుతుంది, హాట్ వాటర్ తాగితే అని వేసుకొని నిమ్మకాయ వేసుకొని పిండుకుంటే తాగిపోతుంది. సి కొన్ని కాంటెక్స్ట్ లో యా బ్రో, అసలు ఎవరికి తెలియదు బ్రో. అందరూ ఏంటంటే వేరే వాడి డైట్ చూసి కాపీ కొట్టి వాళ్ళు ఫాలో అవుతారు. మెయిన్ థింగ్ బేసిక్ గా ఇట్ డిపెండ్ ఆన్ ద పర్సన్ టు పర్సన్, డిఫరెంట్ గా ఉంటది. బాడీ టైప్స్ కదా. యా, బాడీ టైప్ డిఫరెంట్ గా ఉంటది. యా, మెటబాలిక్ రేట్ డిఫరెంట్ గా ఉంటది. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనము నీ మెయింటెనెన్స్ క్యాలరీస్, నీ పర్టికులర్ నీ హైట్, వెయిట్, నీ ఏజ్, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అది డిఫరెంట్ వే. స్పెసిఫిక్ జెనరిక్. ఎస్. బట్ ద థింగ్ ఈస్, ఇక్కడ ఏంటంటే పీపుల్, నువ్వు వాడు హీరో వాడు లెమన్ టీ తాగుతున్నాడు, అది నేను కూడా లెమన్ టీ తాగుతూ తగ్గిపోతా, అది కాదు అక్కడ మెయిన్ థింగ్. ఒకటి వచ్చేసి ఫుడ్, యూ షుడ్ ఫాలో యువర్ ఫుడ్ టైమింగ్స్ అండ్ యూ షుడ్ ఫాలో యువర్ స్లీపింగ్ టైమింగ్స్ అండ్ జస్ట్ అవాయిడ్ ద ఆయిలీ కంటెంట్ అండ్ ఆయిల్ కంటెంట్, తర్వాత లేట్ నైట్ ఈటింగ్, ఇవి అవాయిడ్ చేస్తే చాలు బ్రో. ఎవ్రీడే కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ 30 minutes ఫర్ 20 to 30 minutes ఇస్ ఎనఫ్ బ్రో. అంతే. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్. యా, అంటే ఫుడ్ విషయంకి వస్తే, ఐ మీన్ పర్సనలీ నాకేంటంటే, ఐ స్ట్రాంగ్లీ లైక్ లిజన్ టు మై బాడీ బ్రో. అంటే నాకు తినాలనిపిస్తుంది తింటా, లైక్ ఓవర్ డూ చేయను. ఓకే, అండ్ ఆల్సో ఫుడ్ వస్తే టు మీ ఇట్స్ లైక్ ఎస్థెటిక్స్ అనమాట. నాకు ఫుడ్ చూడడానికి బాగుంటే ఐ లైక్ టు ట్రై ఇట్. సో వీటి మీద ఏమైనా ఉందా, లైక్ ఎస్థెటిక్స్, బాడీ టైప్స్ బట్టి, బాడీని విని, అంటే నీకు చెప్తుంది నీ బాడీ ఫిజికల్ గా, ఇట్ టెల్స్ యూ దట్ అరే యూ వాంట్ దాట్ అని చెప్పి, సో నీకు వద్దు ఎస్ అని చెప్తుంది. సో ఇలాంటివి ఏమైనా ఉంటాయి, ఎనర్జీ రిలేటెడ్ ఆర్ రిలేటెడ్? గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ ఇండియన్స్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా. ఓకే, సో మనం చిన్నప్పటి నుంచి పెరిగింది రైస్, రోటీ, పప్పు ఇవితోనే. ఓకే, సో ఓకే, రైస్ వచ్చేసి కార్బ్స్, మంచి ఫుడ్ బ్రో. కానీ ఇప్పుడు ఏంటంటే, నీకు 6 packs కావాలంటే రైస్ వదిలేయాలి, బిర్యానీ తినొద్దు, అట్లేం లేదు. అదంతా మిత్ యాక్చువల్గా. అవునా? ఎస్. ఈవెన్ నువ్వు అంటిల్ అన్లెస్ క్యాలరీ డెఫిషియెంట్ దాంట్లో ఉంటే, నువ్వు 6 packs కాదు 8 packs కూడా తెచ్చుకోవచ్చు. అంతే. అంటే దాని వెనకాల ఏంటి అసలు, ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? లైక్ ఏం లేదు బ్రో. సింపుల్ నువ్వు క్యాలరీ డెఫిషియెంట్ లో ఉన్నావంటే, సపోజ్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మైనస్ సమ్ 500 calories, అది మైనస్ చేస్తే దానికి నెగిటివ్ క్యాలరీస్. యాక్చువల్లీ క్యాలరీ డెఫిషియెంట్ లో 3 types ఉంటాయి బ్రో: నెగిటివ్ అండ్ పాజిటివ్ అండ్ న్యూట్రల్ అంటే మెయింటైన్. ఓకే, లైక్ ఏంటది క్యాలరీ డెఫిషియన్సీయా? ఏంటది క్యాలరీ డెఫిషియెంట్? ఓకే, యూ కెన్ సర్చ్ యాక్చువల్లీ. నేను చూస్తున్నా అది. ఏంటది ఎగ్జాక్ట్లీ, ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో అసలు ఏంటది క్యాలరీ డెఫిషియెంట్ అంటే. బ్రో బేసిక్ గా ఇప్పుడు 3 types ఉంటాయి బ్రో, డిపెండ్ ఆన్ యువర్ ఫిట్నెస్ లెవెల్. సో వెయిట్ లాస్ లో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ టు వెయిట్ లాస్ బ్రో, క్యాలరీ డెఫిషియెంట్. అదొక మెథడ్. ఓకే, అంటే ఏంటి, క్యాలరీస్ ని తక్కువ చేసి అదేమైనా ఉంటుందా అంటే? ఎస్. సపోజ్ నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కి కొన్ని క్యాలరీస్ మైనస్ చేసినామంటే అది వెయిట్ లాస్ అయిపోతుంది. ఓకే, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కి ప్లస్ కొన్ని క్యాలరీస్ యాడ్ చేసినామంటే అది వెయిట్ గెయిన్ అయిపోతుంది. సో నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కి అంతే మెయింటెనెన్స్ క్యాలరీస్ తిన్నామంటే అదే వెయిట్ లో ఉంటుంది. దిస్ ఈస్ ద సింపుల్ ఫండా బ్రో. ఓకే, సో డైట్ లో ఇది బేసిక్ ఈక్వేషన్. ఎస్, బేసిక్ ఈక్వేషన్. ఇది ఒక మెథడ్. అంత క్యాలరీ డెఫిషియెంట్ అని ఒక మెథడ్. చాలా మెథడ్స్ ఉన్నాయి బ్రో. కీటో ఉంది, ఇంకా అదర్ డిఫరెంట్ గా ఉన్నాయి. అవి చాలా మనకి, ఎందుకంటే ఇప్పుడు అందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు. అదొక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫుల్ ట్రెండ్ అయింది కదా.
ట్రెండ్ అయింది. బట్ అది ఏంటంటే సమ్ పీపుల్ కి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ కాదు. చాలా డేంజర్ కూడా. ఓకే, కీటో డైట్ ఆల్సో వన్ మోర్ మోస్ట్ డేంజరస్ అండ్ వర్స్ట్ డైట్ మెథడ్. I don't suggest anyone to follow intermediate and this thing, keto. Okay, sounds good. Okay, so coming to like certification గురించి we talk about the certification bro. ఏంటది అసలు certification కి what is significance, అసలు ఏముంటుంది certification course లో, anything that you spend enough bucks యాక్చువల్ గా దానికోసం అంటే చేసిన బ్రో, లైక్ 3 years ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నా, బట్ ఎప్పుడు టైం దొరకపోతుండే రాద్దామని. కానీ ఒక్కటి చెప్తా బ్రో, ఇక్కడ సర్టిఫికేషన్ గురించి అడిగావు కదా, ఎట్ ద ఎండ్ నువ్వు సపోజ్ నా క్లయింట్ అయినా అనుకో, నువ్వు నా సర్టిఫికేషన్ అడుగు, యూ విల్ ఆస్క్ మీ అబౌట్ మై వర్క్, యూ విల్ సీ అబౌట్ మై వర్క్. ఓకే అన్న, నువ్వు ఏం సర్టిఫికేషన్ చేసినావు చూపెట్టు, అప్పుడే నీకు డైట్ ఇవ్వమని అడగవు కదా నన్ను. అవును అడగాను, బట్ సర్టిఫికేషన్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ ఇస్తుంది కదా ఫర్ ఎనీథింగ్. క్రెడిబిలిటీ ఇస్తుంది, బట్ నాకేంటంటే బ్రో, నేను నేర్చుకునేది ఏంటంటే, నువ్వు ఎంత సర్టిఫికేషన్ నేర్చుకున్నా కూడా నీ రిజల్ట్ చెప్తాయి బ్రో. ఓకే ఓకే, పర్ఫెక్ట్, గాట్ ఇట్. యా ఈవెన్ ఐ డన్, బట్ దట్ ఈస్ అ ప్రిసిషన్ న్యూట్రిషన్. బట్ అదేంటంటే బేసిక్ న్యూట్రిషన్ గురించి బ్రో, అది నేర్చుకుంది ప్రిసిషన్ న్యూట్రిషన్. ఓకే, యా, అండ్ ఇంకా 2-3 సర్టిఫికేషన్ చేశాను. ఓకే ఓకే, పర్లేదు. సో అదే బ్రో, అంటే నేను దీని లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా బయోలో, సేఫ్ స్పోర్ట్ కోచ్ అని లైక్ ఉంది. ఫస్ట్ టైం వింటున్నారు. సేఫ్ స్పోర్ట్స్ కోచ్ అంటే బ్రో, ఇప్పుడు కోవిడ్ వల్ల ఏమైంది, సో ఫిట్నెస్ సెంటర్స్ అన్ని బంద్ అయిపోయాయి కదా. ఓకే, దానికి అక్కడ సర్టిఫికేషన్ ఉంటది బ్రో, ఒక ఇన్స్టిట్యూట్ ఆర్గనైజ్ చేస్తుంది ఆ సర్టిఫికేషన్. అయితే అందరు ఎవరెవరైతే ఫిట్నెస్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళందరూ ఆ ఎగ్జామ్ పాస్ అయితే యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ ద ట్రైనింగ్ ఇవ్వచ్చు అనమాట. సేఫ్ స్పోర్ట్ కోచ్ అంటే ఏం చేస్తాడు? సేఫ్ అంటే ఇప్పుడు మీరు ఫిట్నెస్ కి జిమ్ కి వెళ్తారు, కానీ ఇప్పుడు ఆ రోజులో జిమ్ బంద్ ఉంటుంది. బట్ ఐ కెన్ ట్రైన్ యూ ఫ్రమ్ త్రూ మొబైల్. ఎలాంటి ఆన్లైన్ ఫెసిలిటేట్ చేయడానికి, ఆన్లైన్ ఫెసిలిటేట్ చేయడానికి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆసమ్ బ్రో, ఆసమ్. అదేదన్నా కొత్తగా అనిపిస్తే చేసా. సో అదే అందుకే అడిగామాట. ఇంకోటి, మనం మొన్న ప్రీ చాట్ లో యూ టాక్డ్ అబౌట్ పెట్రోల్ అండ్ కిరోసిన్ లైక్ అనాలజీ కదా. గుడ్ టాపిక్. ఫుల్ నవ్వుకున్నా బ్రో అది చెప్పినప్పుడు. సో ఏంటి అది కొంచెం మన లిజనర్స్ కి కూడా యా బ్రో, ఒక్కటి చెప్తున్నా బ్రో, మీరు ఎప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవ్రీడే జిమ్ చేయాలంటే, అంటే గంటలు జిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, జస్ట్ డూ ఇట్ ఫర్ 30 days. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అలా పెట్టుకోండి అంతే. 30 minutes చేశారంటే ఎనఫ్. ఓకే, అండ్ సి, ఒక్కో రోజు నువ్వు చేయగలుగుతావు, ఇంకో రోజు చేయలేవు. ఒక్కో రోజు నీకు బిజీ స్కెడ్యూల్ ఉంటది. ఓకే, సో ఐ విల్ టెల్ యూ బ్రో, యూ ట్రీట్ యువర్ బాడీ యాజ్ అ న్యూ కార్. ఎందుకంటే నువ్వు న్యూ కార్ లో తీసుకుపోయి కిరోసిన్ పోస్తావా, పెట్రోల్ పోస్తావా? లైక్ న్యూ కార్ ని ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకుంటాం బ్రో, ఏ స్క్రాచ్ పడకుండా. అట్లా మన బాడీని చూసుకోవాలి. కరెక్ట్. అంతే, మనం పెట్రోల్ కార్ కొంటే దానిలో డీజిల్ పోయాం కదా, అంతేగా. యు గెటింగ్ టు దట్ పాయింట్. అంతే కరెక్ట్. ఓకే, సో వి షుడ్ ట్రీట్ అవర్ బాడీ లైక్ న్యూ ఇంజిన్. ఓకే, చెప్పు. అయితే సో ఇదే బ్రో, అంటే మొన్న ఇంకోటి క్లయింట్ టెస్టిమోనియల్స్, కొంతమంది క్లయింట్స్ వస్తారు కదా, అంటే ఇప్పుడు నువ్వు సర్వ్ చేసిన క్లయింట్స్ లో లైక్ గివ్ us some గుడ్ టెస్టిమోనియల్స్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది when they come to you, and also when they work with you in that schedule లో ఇట్లా మారుతుంది. వాట్ ఈస్ ది కాల్ టు యాక్షన్ ఏముంటుంది once you talk to them? ఓకే బ్రో, ఓకే, ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ కొంతమంది చాలా డెడికేటెడ్ గా ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ 90% పీపుల్ ఆర్ డెడికేటెడ్ బ్రో, సీరియస్లీ. మోస్ట్లీ ఒక 10% పీపుల్ ఏంటంటే, ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ నెగిటివ్ పీపుల్, దెన్ ఐ విల్ టాక్ అబౌట్ పాజిటివ్ పీపుల్. ఓకే, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటదంటే, ఫస్ట్ ఈ డైట్ తీసుకుంటాం కదా, 1 month లో మాకు రిజల్ట్ వస్తాయా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకటి, 1 month లో నాకు పొట్ట తగ్గుద్దా అంటారు. 2, ఓకే, నేను జిమ్కి వెళ్ళాను కానీ డైట్ తీసుకుంటా తగ్గిపోతాను అంటాడు. అది నెగిటివ్ పీపుల్. కమింగ్ టు నా పాజిటివ్ వాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటారంటే, నేను వర్కౌట్ ఏం చెప్తానో ఆ వర్కౌట్ కి టైం చేస్తారు, టైం కి ఫుడ్ తింటారు, కరెక్ట్ ప్రాపర్ గా. అసలు వాళ్ళు అంత, ఐ మీన్ దే ఆర్, నాకన్నా పెద్దవాళ్ళైనా కూడా దే విల్ లిజన్ అబ్బా. కరెక్ట్ టైం కి కాల్, నేను మిస్ అయినా కూడా వాళ్ళు కాల్ చేసి డౌట్స్ అడుగుతుంటారు, ఇది తింటే ఏమైతుంది, అది తింటే ఏమైతుంది. సో చాలా చేంజెస్ కూడా వచ్చాయి. ఐ పోస్టెడ్ 2-3 photos ఆల్సో. చూసా బిఫోర్ అండ్ ఆఫ్టర్.
యా 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 బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మ్యారీడ్ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళు ఏమంటారు, వద్దు మాకు ఫోటో అవసరం లేదు, వి గాట్ లైక్ దే ఆర్ హ్యాపీ. సో ఇప్పుడు లైక్ డిస్సాటిస్ఫైడ్ క్లయింట్స్ తో లైక్ హౌ డు యూ డీల్? అంటే ఇప్పుడు ఒక డైట్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు అంటే మనలో డిసిప్లిన్ లేకపోతే ఇంకా డైట్ ఏం చేస్తుంది అనే వాళ్ళకి లైక్ హౌ డు యూ యా టాక్ యా టు బ్రో దెమ్? బ్రో గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ డైట్ తీసుకుంటే ఏం చేస్తావు, ఒక 1 month ఫాలో అవుతావు, 2 months ఫాలో అవుతావు, 2 years ఫాలో అవుతావు. రైట్. బేసిక్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ సూట్స్ యువర్ బాడీ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది అర్థం చేసుకున్నాం అనుకో. సో ఇప్పుడు ఈ నెగిటివ్ వీళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్. నాకు వచ్చిన వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు వచ్చారు నా దగ్గర, ఇప్పటికీ ట్రైన్ అవుతున్నారు. ఎవ్రీ వన్ వాస్ గుడ్. అండ్ రిమైనింగ్ 10% పీపుల్ ఉంటారు కదా, డైట్ విత్ కన్సల్టేషన్ లోనే వాళ్ళు వద్దంటారు. మాకు ఈ టైమింగ్, ఈ వర్కౌట్ కష్టము, ఇది చేయలేము, అది చేయలేము, వర్కౌట్ చేయలేము అంటారు బ్రో. మెయిన్ థింగ్ యా యా వాళ్ళకి ఏంటంటే డైలీ నేను రిమైండ్ చేస్తా బ్రో, ఎవ్రీ డే. ఎంత మంది నా దగ్గర క్లయింట్స్ ఉంటే అందరికి ఎవ్రీ డే రిమైండ్ చేస్తాను. వాళ్ళ వర్కౌట్ టైమింగ్స్ కి ఆ టైమింగ్ పెట్టి జూమ్ కాల్ లో ట్రైనింగ్ ఇస్తాను అందరికి. ఎంతమంది ఉంటే అంతమందికి జూమ్ ఇన్విటేషన్ బట్టి ట్రైనింగ్ ఇస్తాను. సో సపోజ్ నువ్వు నా దగ్గర డైట్ తీసుకున్నావు అనుకో, సో నేనేం చేస్తా, నీకు ఈ టైమింగ్ లో ఫుడ్ తిన్నావా తినలేదా అని ఐ విల్ ఆల్వేస్ రిమైండ్ యూ. ఈవెన్ దో యు ఆర్ నాట్ గోయింగ్ టు జిమ్ ఆల్సో, బ్రో ఇవాళ జిమ్ కి వెళ్ళాలి ఎందుకంటే నేను మిస్ అయిపోయాను. ఐ విల్ క్యాలిక్యులేట్ ఎవ్రీ డే, ఐ విల్ చెక్ యువర్ ప్రోగ్రెస్. ఓకే ఓకే సూపర్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో దట్స్ వై ఐ గాట్ హ్యాపీ క్లయింట్స్ బ్రో. సీరియస్లీ ఐ విల్ షో యూ some client photos soon. Okay, I'll post it out. షూర్ బ్రో. అదే అంటే అనవసరం లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎట్లుంది ఇంటరాక్షన్, అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి రీచ్ అంటే బ్రో, రీచ్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫాలోవర్స్ వచ్చేసి మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళకి తెలుసు. బట్ సి యా నాకు టైం దొరకక ఐ డెంట్ వర్క్ ఆన్ మచ్ బ్రో. యాక్చువల్లీ తెలుసు కదా, ఈ జాబ్ అది మనకు రెండు ప్యానల్ గా మేనేజ్ చేయాల్సి వస్తుంది. యా 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 అది ఒకటి. యా అది కొంచెం వర్కౌట్ చేస్తున్నా బ్రో. ఇంకా ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై కంటెంట్ యాక్చువల్లీ. సో యా it's good bro. As far as whatever, it's not about how much followers I'm getting, how many likes I'm getting, it's not about that. Okay. The main thing ఏంటంటే కంటెంట్ ఉందా లేదా అని చూసుకుంటున్నా. మెయిన్ వచ్చిన వాళ్ళు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, వెదర్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, దట్స్ ఇట్. అది అంటే బేసికల్లీ ఏమంటున్నా అంటే వాల్యుయేషన్, అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రొవైడ్ చేస్తే, ఏదైనా ఇస్తే మనం చేసే వర్క్ కి ఇఫ్ ఇట్స్ గెటింగ్ వాల్యూడ్, అంటే పక్కన లైఫ్ లో వాల్యూ యాడ్ చేస్తుందా లేదా అనే మెట్రిక్ నువ్వు యూర్ ఫాలోయింగ్, రైట్? ఎస్ బ్రో. నాకు ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ మనీ ఫ్రమ్ దెమ్. ఓకే, ఇట్స్ అబౌట్ నేను వాళ్ళకి డైట్ ఇచ్చిందంటే వాళ్ళు ఫాలోవర్లు అంటే ఐల్ బి ద హ్యాపీ పర్సన్. సో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ చూసినంటే మస్త్, యా ఐఎమ్ ద హ్యాపీ పర్సన్. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ, ఇప్పుడు అంటే లైక్ నాకు కూడా పొట్టొస్తుంది కూర్చొని వర్క్ చేసి. ఇప్పుడు ఇప్పుడు నాకు 6 pack 6 pack 8 packs ఇలాంటి ఫ్యాంటసీస్ ఉన్నాయి టు బిల్. అంటే నేను అంత ఎఫర్ట్ పెట్టాను బ్రో, అంటే ర్యాండమ్ ఎట్లుంటాయి. ఇప్పుడు ఇఫ్ సమ్వన్ ఈస్ లేజీ అండ్ వాళ్ళకి మోటివేషన్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నాకే మోటివేషన్ వచ్చి, అరే ఐ వాంట్ టు వర్క్అవుట్, నేను మంచి డైట్ ఫాలో అయ్యి ఐ బిల్డ్ మై బాడీ బిల్డ్ చేస్తాను అంటే, లైక్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? లైక్ వేర్ డు ఐ స్టార్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో కొన్ని యాక్టివ్ లెవెల్స్ ఉంటాయి బ్రో. నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి నాకు 2 months లో 6 packs, 3 months లో 6 packs, మెయిన్ అది కాదు. నీ బాడీ నీకు సెట్ అవుతుందా? నువ్వు ఏదో పక్కన వాడు 200 kgs లిఫ్ట్ చేశాడంటే నువ్వు పోయి లిఫ్ట్ చేయడం కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ బ్రో. నీ సైజ్ నువ్వు చూసుకోవాలి. ఓకే, నీ బాడీ అసలు నీకు కేపబుల్ అవుతుందా? సో ఏమైనా కూడా ప్రాసెస్ వచ్చేసి స్లో బ్రో. ఫస్ట్ నువ్వు you start with the 0, then you start with the 5, you start with the 10, అలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ అండ్ మైండ్, ఈ రెండు ఉండాలి బ్రో. ఇంకేదేం మైండ్ సెట్. ఎస్ అదే బ్రో, అంటే మైండ్ సెట్ అంటే నాకేం గుర్తు వచ్చిందంటే, అదే మన న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ డే జిమ్స్ అన్ని ఫుల్ కలకలాడుతుంటే కట్ చేస్తే Jan 3rd కి ఎవడు ఉండడు. రైట్ నోమల్. సో టాక్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే వాళ్ళ గురించి మాట్లాడేది మనకేం లేదు, బట్ ఏదో ఊరికే ఇంకా యాడ్ చేయాలని. Okay, I'll tell you bro, it's been 5 years. I've been doing, not 5 years, I've been doing for 6 years bro. జిమ్ చూస్తున్నా కదా, చూస్తున్నా.
సో ఎలాంటి వాళ్ళు వస్తారంటే బ్రో, ఒక 10 days కి ఒకటి జాయిన్ అవుతాడు, వచ్చి ఫస్ట్ డే చేస్తాడు, సెకండ్ డే చేస్తాడు, థర్డ్ డే రాగానే థర్డ్ డే వచ్చి సెల్ఫీలు తీసుకొని ఫేస్బుక్ లో ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాడు, అండ్ ఫోర్త్ డే వాడు కనపడాడు. అట్లా సేమ్ థింగ్ సేమ్ వే న్యూ ఇయర్ కి జాయిన్ అవుతారు, ఫిబ్రవరి లోపు వాడు ఎప్పుడు కనపడాడు, జిమ్ అంతా ఖాళీగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి వాట్ కెన్ వి డూ? సి బ్రో, వి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గెట్ టు నో దేర్ లైఫ్ స్టైల్, అసలు వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియదు కదా. ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇన్ వాడి వర్క్ డిఫరెంట్ షెడ్యూల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. అంటే కొంతమంది ఇందాక చెప్పినట్టు లైక్ సెల్ఫీలు దిగడానికో, పేర్ ప్రెషర్, అంటే పక్కన వెళ్తున్నాడు అని మనం కూడా వెళ్దాము, సరే వాటితో పాటు ట్యాగ్ వెళ్ళిపోవడం, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటి వాళ్ళకి ఇఫ్ సమ్మన్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మైండ్ సెట్ కొంచెం షిఫ్ట్ చేయాలి అంటే కూడా ఏం చేయొచ్చు అని అంటున్నాను అనమాట. ఓకే, మైండ్ సెట్ షిఫ్ట్ చేయడానికి అంటే బ్రో, బేసిక్ గా నువ్వు జిమ్ కి వెళ్ళి 6 packs పెంచాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, బేసిక్ గా నీ యాక్టివ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నీకు ప్రీ టాప్ లో చెప్పాను, యాక్టివ్ లెవెల్స్, మనకు కొన్ని యాక్టివ్ లెవెల్స్ ఉంటాయి. సో ఎలా అంటే, నువ్వు వర్కౌట్ చేయలేదు అనుకో, నీ యాక్టివ్ లెవెల్ వచ్చేసి 0. వీక్లీ యాక్టివ్ లెవెల్స్, ఎస్. నువ్వు వీక్లీ వన్స్ ఆర్ థ్రైస్ జిమ్ కి వెళ్ళినావంటే అది వచ్చేసి జస్ట్ బిగినర్ అన్నమాట. నువ్వు చేస్తావు వీక్లీ 1 or 2 days జిమ్ కి వస్తావు, యు ఆర్ గుడ్. అండ్ దెన్ ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఏంటంటే 1 day 3 days to 4 days వీక్ లో వస్తాడు. ఇంకోటి మోడరేట్ వచ్చేసి కంప్లీట్ 6 days కానీ 7 days కానీ జిమ్ కి వస్తారు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళందరూ యాక్టివ్ లెవెల్ 0 వాళ్ళు వచ్చేసి ఎవరంటే, ఒక్కరోజు జిమ్ కి వచ్చిన తర్వాత ఇంకోసారి అసలు జిమ్ కి రారు చూసినావా, ఫస్ట్ డే జాయిన్ అయిన తర్వాత రారు చూసినావా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకు వస్తారంటే బ్రో, నాకు పొట్ట వచ్చింది, పొట్ట తగ్గించుకోవడానికి జిమ్ కు రావాలని అనుకునే ఉద్దేశంతో వస్తారు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ మీద మర్చిపోండి, వెయిట్ లాస్ కాదు మెయిన్ ఫ్యాక్టర్, యువర్ యాక్టివ్ లెవెల్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, సుమో అనే ఐడియా ఉందా నీకు? సుమోస్ ఫైట్ ఉంటది. వాళ్ళ వెయిట్ ఎంత బ్రో? హెఫ్టీ ఉంటారు, చాలా హెఫ్టీ ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ యాక్టివ్ బ్రో. దేర్ యాక్టివ్ లెవెల్స్ ఆర్ మోర్ దెన్ 6 days. వాళ్ళు వర్కౌట్ చేస్తారు, తింటారు, వర్కౌట్ చేస్తారు. అక్కడ వెయిట్ కాదు, నీ ఫిట్నెస్ లెవెల్, నువ్వు నీ కోర్ ఎంత ఫిట్ గా ఉంది, నీ స్ట్రెంగ్, బాడీ స్ట్రెంగ్ సపోర్ట్ చేస్తుందా లేదా, అసలు నువ్వు అరే ఒకసారి కింద, ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, నార్మల్ గా మీరు పైన ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, కిందికి వెళ్ళారంటే అరే ఇప్పుడు ఎవడు పోతాడు, ఇక్కడే కూర్చుంటా అంటారు. లిఫ్ట్ గా, యా అది బ్రో. నేను ఈ మధ్య లిఫ్ట్ తీసుకోవట్లేదు బ్రో ఇక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మనం ఆల్రెడీ వర్కింగ్ లైక్ 8 to 9 hours కూర్చుంటున్నాం కదా. ఇంకా బయట వెళ్ళి లిఫ్ట్ ఉంది, కానీ అదే యాక్టివ్ లెవెల్స్ అంటే కొంచెం ఉంటది అని చెప్పి తిరుగుతున్నాను అనమాట. నాకు ఇంకొకటి విషయం వచ్చింది ఏంటంటే, లైక్ లైఫ్ స్టైల్ బ్రో, లైఫ్ స్టైల్. స్మోక్ చేస్తారు, కంటిన్యూస్ గా కూర్చుంటారు, నో మొబిలిటీ, అదే ఫోన్స్, స్క్రీన్స్. నేను కపుల్ ఆఫ్ నా గెస్ట్ తో మాట్లాడా దీని గురించి, ఒక ఆప్టల్ తో మాట్లాడా, ఒక ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడా, వాళ్ళందరూ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ ఇంపార్టెంట్ అని చెప్పి. వాట్ డు యు సే అబౌట్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, షిఫ్ట్స్? బ్రో యాక్చువల్ గా గుడ్ క్వశ్చన్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. చెప్పాలంటే ఒక సీరియస్ క్వశ్చన్ కూడా. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ దో బ్రో నువ్వు జిమ్ కి వెళ్ళకున్నా కూడా ఇంట్లో మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు 2 పుషప్ చేసి, ఒక 10 పుషప్స్ 10 క్వాడ్స్, లేకపోతే దెన్ ఒక యాప్స్ వర్కౌట్ ఎవ్రీడే ఒక 20 minutes ఇంట్లో చేసుకున్నా కూడా మీ బాడీలో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది బ్రో. మెయిన్ థింగ్, ఫస్ట్ పాయింట్ ఫిజికల్ యాక్టివిటీ, సెకండ్ పాయింట్ టైం కి తినండి, థర్డ్ పాయింట్ టైం కి పడుకోండి, లేట్ నైట్ వద్దు. యా, ఇంకోటి స్ట్రీట్ ఫుడ్ బ్రో, నువ్వు అన్నట్టు స్ట్రీట్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేయాలి. అండ్ వన్ మోర్, స్మోకింగ్, డ్రింకర్స్ అంటున్నావు కాబట్టి, ఇవి బ్రో ఇవేంటంటే స్మోక్ చేయడం వల్ల వెయిట్ పెరుగుతారు, స్మోక్ ఎక్కువ చేయడం వల్ల వెయిట్ తగ్గుతారు. 1 point. డ్రింక్ ఎక్కువ చేయడం వల్ల ఫ్యాట్ వస్తుంది, లవ్ హ్యాండిల్స్ వస్తాయి, పొట్టు వస్తుంది. బియర్ వల్ల, యా ఆల్కహాల్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటది బ్రో, బాడీలో చాలా ఎఫెక్ట్ ఉంటది. బట్ అంటే అందరినీ నువ్వు పోయి తాగు అది చెప్పలేం, బట్ వన్స్ ఇన్ ఎ మంత్ యూ కెన్ హ్యావ్ ఎ చీట్ డే, వన్స్ ఇన్ ఎ మంత్ యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ నాట్ రెగ్యులర్లీ. గుడ్ బాయ్. సో ఇంకొక విషయం ఏంటి అంటే,
సారీ, వన్ పాయింట్ ఫర్గెట్ బ్రో. నువ్వు అన్నావు కదా ఐటీలో నేను 8 hours కూర్చుంటా, ఇక్కడే మొత్తం త్రూ అవుట్ ద డే కూర్చుంటా. బట్ నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే బ్రో, ½ hour కన్నా ఎక్కువ చైర్ లో కూర్చోకండి. చైర్ పోస్టర్స్ ఆల్వేస్, ఈ పోస్టర్ వచ్చేసి ఏంటంటే నీ నీస్ ఎల్ షేప్ లో ఉండాలి, ఇలా కూర్చున్నప్పుడు ఎల్ షేప్ లో ఉండాలి, సో దట్ నీ బ్యాక్ పర్పెండిక్యులర్ గా ఉంటది. సో నువ్వు ఇలా ఏమైతే అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇలా ముందుకు లీన్ అయిపోతావు. ఎస్, అప్పుడు నీకేమైతే పొట్ట వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఆ పోస్టర్ వల్ల, బ్యాడ్ పోస్టర్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, అలా. ఇంకోటి ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ బ్రో. ఇప్పుడు ఫోన్ లో నేను మొన్న లాక్డౌన్ లో కొంచెం ఫ్రీగా ఉన్నా అని చెప్పి ఐ స్టార్టెడ్ ఫోన్ లో ఒక యాప్ వేసుకొని, ఆల్స్ నేను ఐ కాంట్ ఎఫర్డ్ జిమ్ బ్రో ఇప్పుడు రైట్ నౌ. సో నేను ఫోన్ లో యాప్ వేసుకొని కొన్ని చేసా, కానీ నాకు ఎందుకు అది మోటివేషన్ ఉండట్లేదు బ్రో. ఒక కపుల్ ఆఫ్ 1 week స్ట్రిక్ట్, 1 week బాగా చేస్తున్నా, అంటే 1 week కోసం అదే కొంచెం ఇట్లా ఆర్మ్స్ ఇవన్నీ చేస్తున్నా, బట్ సడన్ గా చేయబుద్ది కదా, సడన్ గా మోటివేషన్ పోద్ది. సో వాట్ యు సే అబౌట్ దట్? కన్సిస్టెన్సీ ఉండాలని అందరం చెప్తాం, కానీ ఇన్కన్సిస్టెన్సీ పోగొట్టాలంటే హౌ? గుడ్ క్వశ్చన్ బ్రో. బట్ సీ బ్రో, ఇప్పుడు అది ఏంటంటే నువ్వు ఎలా అలవాటు అయిపోయినావు అంటే, అది మొబైల్లో చూసి 10 days నీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత నుంచి రొటీన్ అయిపోతుంది. నీకు రొటీన్ అయిపోయేసరికి ఏమి ఇంట్రెస్ట్ రాదు. సో వర్కౌట్ కూడా ఎలా చేయాలంటే, ఎవ్రీడే జిమ్ కి పోవాల్సిన అవసరం లేదు. 3 days జిమ్ కి వెళ్ళి, 1 day స్విమ్మింగ్ కి వెళ్ళి, తర్వాత ది అదర్ డే రన్నింగ్ కి వెళ్ళి, అది కూడా చాలా మంచిది. అలా చేయాలి. యాక్చువల్లీ లేదు, నాకు అంత టైం లేదు, నాకు అంత స్కోప్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి? కన్సిస్టెంట్ గా చేయాలి అంటే, కన్సిస్టెంట్ గా నీకు ఏదో చెప్పినా, డైలీ బ్రష్ ఎట్లా చేసుకుంటావు బ్రో? అవునవును, డైలీ బ్రష్ బంద్ చేస్తావా? ఒకరోజు పళ్ళు తోమకుండా ఆపుకుంటావా? అంటే లైక్ బ్రష్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు కదా, అది ఆటోమేటెడ్ ఆటో పైలట్ మోడ్ లో చేసుకుంటాం. బట్ బ్రో నేను అదే చెప్తున్నా కదా. సో నేనేమంటున్నా, అదే నువ్వు బ్రష్ చేసేటప్పుడే పుషప్ చేసుకో. ఆ బ్రష్ చేసే 10 minutes 15 minutes బ్రష్ చేసినా కూడా, సపోజ్ ఆ 10-15 minutes లో నువ్వు ఒక పుషప్ చేయి, ఒక స్క్వాట్ చేయి, కొంచెం బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఎట్లున్నా ఇవ్వు. ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది అలా కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకుంటూ పోయినావు అనుకో బ్రో, ఒక్క రోజు మిస్ అయినా కూడా నీకు అనిపిస్తుంది, అరే ఈ రోజు జిమ్ కి వెళ్ళలేదు, ఈ రోజు వర్కౌట్ చేయలేదు అని. నీకు ఎప్పుడు టైం దొరికినా అప్పుడు వర్కౌట్ చేస్తావు. అవును. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, సారీ టు ఇంటరప్ట్ ఇంకొక దీనికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూరింగ్ ద కోవిడ్ లో. ఓకే, వాళ్ళకి ఏం చెప్పానంటే, ఒకవేళ మీరు మార్నింగ్ వర్కౌట్ మిస్ అయిపోతే, మీ కాల్స్ లో ఉన్నప్పుడు మీకు 3 hours 4 hours కాల్ జరుగుతుంది డైలీ. ఓకే, ఆ కాల్స్ లోనే మీరు ప్లాంక్ ఉండండి. ప్లాంక్ 3 minutes లేకపోతే 1 minute ప్లాంక్. సో అలా మోటివేట్ చేసిన ఎవ్రీ టైం. నేను ట్రై చేస్తా. యూ కెన్ డూ బ్రో. వాళ్ళు మా క్లయింట్ ఒకతను ఆ కాల్ జరుగుతుంటే నార్మల్ గా స్పాట్ పొజిషన్ లో ఉండి క్లయింట్ కాల్ వింటాడు. ఓకే, నైస్. ఓకే, ఇంకొక బిఫోర్ ఎండింగ్ అంటే నాకు చాలా 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 ఇన్సైట్స్ వచ్చినాయి త్రూ టాకింగ్ టు యూ. బట్ ఇది ఎండ్ చేసే ముందు నేను ఏదో యాడ్ చేద్దాం అనుకున్నా బ్రో, మర్చిపోయా. షిట్. లైక్ గివ్ అస్, మన లిజనర్స్ కి ఏదైనా ఫ్రీ బీ లాంటి ఏదైనా టిప్ ఏమైనా ఉందా ఆన్ బేసికలీ వెన్ ఇట్ కమ్స్ టు న్యూట్రిషన్, ఫుడ్. ఇప్పుడు మనకు తెలియదు బ్రో, మనం ఇంకోటి ఎట్లా అంటే టీవీ చూసుకుంటూ తింటాం, ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో చేస్తాం. సో ఎట్లా అంటే మైండ్ఫుల్ ఈటింగ్ చేయట్లేదు. ఇది నేను కపుల్ ఆఫ్ వీడియోస్ చూసాను ఇంటర్నెట్ లో, మైండ్ఫుల్ ఈటింగ్ చేయాలి అండ్ ఆల్సో ఏదైనా బుర్రబెట్టి చేయట్లేదు. వేర్ ఆల్ ఆటోమేటెడ్. అంటే ఫోన్ చూసుకుంటూ తింటాం, ఫుట్బాల్ చూసుకుంటూ నేను ఏదో చేస్తా సంథింగ్. అట్లా మైండ్ఫుల్నెస్ గురించి కెన్ యూ యాడ్ సంథింగ్ బిఫోర్ ఎండింగ్ దిస్ పాడ్కాస్ట్? ఓకే బ్రో, షూర్. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా నేను ఒకటే సజెస్ట్ చేస్తా బ్రో, ఈ మైండ్ఫుల్ ఈటింగ్ వచ్చేసి మనం బికాస్ ఆఫ్ మన స్కెడ్యూల్ వల్ల మనం అలా అలవాటు అయిపోయాం. ఓకే, మన స్కెడ్యూల్ అలా లేకపోతే, ఒకవేళ మనం ఏం చేస్తాం, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ లో డైరెక్ట్ గా తినేసి 30 minutes లో వెంటనే రిటర్న్ వచ్చి నువ్వు లాగిన్ చేస్తావు కదా. జస్ట్ ఐమ్ టెల్లింగ్ యూ. సో మైండ్ఫుల్ మీటింగ్ అంటే నేను అంటే పర్సనల్ స్టోరీ ఎట్లంటే, నేను లంచ్ చేసుకుంటూ ఐ వాచ్ రిక్ అండ్ మార్టీ చూస్తాను. ఎలా అంటే ప్రీమియర్ లీగ్ చూసుకుంటూ ఐ ఈట్ సమ్ ఐస్ క్రీమ్ ఏదో. సో ఇలాంటివి మైండ్ పెట్టకుండా చేస్తున్నాను అనమాట, అన్కాన్షియస్లీ. చాలా మంది చేస్తుంటారు. సో లైక్ ఇస్ దట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే విన్నాను, బట్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? బ్యాడే బ్రో.
యాక్చువల్గా చెప్పాలంటే బ్యాడ్ బ్రో. ఎందుకంటే నువ్వు సపోజ్ ఏదన్నా మంచి మూవీ చూసుకుంటా, నువ్వు తినే ఏం చేస్తావు అంటే సరే తర్వాత తింటాను అలానే వదిలేస్తావు కొద్దిగా. ఇటు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ ఆటోమేటిక్ గా మూవీ మీద పోతుంది, డీవియేట్ అయిపోతావు నువ్వు కదా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తావు అంటే ట్రై టు అవాయిడ్ దోస్ సిచ్యువేషన్స్. నేను అందరికి అదే చెప్తా, బెటర్ ఏంటంటే దాని ప్లేస్ లో సాంగ్స్ పెట్టుకొని అన్నం తినండి, కావాలంటే సాంగ్స్ పెట్టుకొని లంచ్ చేయండి, సాంగ్స్ పెట్టుకొని డిన్నర్ చేయండి. యూ గాట్ ఇట్. మ్యూజిక్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ వాట్ ఐ థాట్. అండ్ ఇంకోటి చెప్తా బ్రో, సింపుల్ గా నీ లిజనర్స్ కోసము నా అడ్వైజ్ వచ్చేసి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ నెంబర్ 1 రూల్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి పెట్టుకోండి. ఓకే, దెన్ సెకండ్ వచ్చేసి ఆల్వేస్ మీ ఫుడ్ వచ్చేసి పోర్షన్ వైజ్ తినండి. పోర్షన్ వైజ్ అంటే ఎట్లా? పోర్షన్ వైజ్ అంటే బ్రో నీకు దేర్ విల్ బి ఒక కాన్సెప్ట్ బ్రో. మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ యువర్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ చూసావనుకో దే ఆర్ వెరీ హెల్తీ. కరెక్ట్ కదా, వాళ్ళు ఎక్కువ తింటారు కూడా, కంటెంట్ ఎక్కువ తింటారు. అండ్ ఆ టైంలో ఉన్న ఫుడ్ న్యూట్రిషన్స్ చాలా ఎక్కువ. బట్ ఈ టైంలో ఏంటంటే మనకు అంతా ఏముంది, మొత్తం ప్రాసెస్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ కి అలవాటు అయిపోయినాం మనం. ఓకే, పోర్షన్ వైజ్ వచ్చేసి ఏంటంటే, సో నీకు ఒకవేళ ఆఫ్టర్నూనే మొత్తం ఒకటేసారి తినాలని రూల్ లేదు. ఒక ఎవ్రీ 2 hours ఒకసారి కొంచెం మంచి మీల్. మంచి మీల్ అంటే ఎట్లా అంటే బ్రో, ఓకే, నో నీడ్ టు హ్యావ్ అ బఫే ఎట్ ఎ టైం. బఫే స్మాల్ మీల్స్ లెక్క. ఓకే, బట్ మీ లిజనర్స్ కోసం నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ సజెస్ట్. ఆల్వేస్ నీ ఏ మీల్ తీసుకున్నా వెజిటేబుల్ వచ్చేసి 40% ఉండేలా చూసుకోవాలి మీ మీల్ లో. ఓకే, రైస్ తీసుకోండి. రైస్ తింటే పొట్ట వస్తుంది అని అదొక ఏం చెప్పాలంటే ఒక అపోహ అంటారు. ఓకే, యా, రైస్ తీసుకోండి, ప్రోటీన్ కంటెంట్ తీసుకోండి. ప్రోటీన్ అంటే ఎగ్స్ తినండి, పనీర్ తినండి. బట్ ఇవన్నీ ఎలా అంటే బ్రో వే ప్రోటీన్ ఇస్ మంచిదే. బట్ మనకేందంటే నీకు టైం లేకపోతే వే ప్రోటీన్ తీసుకో, నీకు టైం ఉంటే ఎగ్స్ చేసుకొని ఇంట్లో తిను, ఎగ్స్ ఉడకబెట్టుకొని తిను, బాయిల్డ్ ఎగ్స్ తిను. సో ఇట్స్ నాట్ కంపల్సరీ టు హ్యావ్ వే ప్రోటీన్ ఎవ్రీ టైం. సప్లిమెంట్స్ ఆర్ గుడ్, ఐఎమ్ నాట్ సెయింగ్ బ్యాడ్, బట్ అదేంటంటే ఏదైనా ఎక్సెసివ్ యూజ్ చేస్తేనే అప్పుడు బ్యాడ్ అవుతుంది. మోడరేట్ గా ఏదైనా we can use. So my last point is like, first thing, physical activity important bro. Okay, physical activity. And second thing, you need to divide your food. అంటే ఎవ్రీ టైం నువ్వు క్యాల్కులేట్ చేసుకోలేవు రోజు ఇన్ని క్యాలరీస్ తినాలి, అది చాలా ఇంపాసిబుల్ బ్రో. అది చాలా ఎఫర్ట్ పెట్టాలి, మన వర్క్ సో బేసిక్ అది. ఎప్పుడు కానీ నువ్వు నార్మల్ గా బ్రో చెప్పాలంటే వెజిటేబుల్స్ ఎక్కువ పోర్షన్ ఉండేటట్టు చూసుకో. ప్రోటీన్ దెన్ రైస్, ఈ కాంబినేషన్ తో పాటు ఒక ఫ్రూట్, బ్యాలెన్స్ ఎవ్రీ డే. ఏ మీల్ తిన్నా కూడా ఈ కాంబినేషన్ ఉండేటట్టు చూసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, కొంచెం రైస్ కానీ చపాతి కానీ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు హ్యావ్ బ్రోకలీ, లాటిస్, ఇవి ఏం ఫ్యాన్సీ ఫుడ్ అనట్లేను. మన దగ్గర ఏ ఫుడ్ ఉందో అదే తినండి. ఇంట్లో మమ్మీ చేసిన ఫుడ్ చాలా న్యూట్రిషియస్, రిమెంబర్ దిస్. ఓకే, సో అమ్మ చేతి వంట చాలా చాలా హెల్దీ. పీపుల్ కి అర్థం కాదు ఏంటంటే బ్రోకలీ తింటేనే నా హెల్దీ అయితే, అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పా కదా ఇప్పుడే, మన గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్ వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటారంటే మెయిన్ రీజన్ వాళ్ళ ఫుడ్, దెన్ మెయిన్ రీజన్ వాళ్ళ స్లీపింగ్ టైం, స్లీప్ సైకిల్ కరెక్ట్ ఉంటది, రైట్. అండ్ వాళ్ళు తాగిన వాటర్ మనం తాగలేము ఈ రోజుల్లో. ఎవరికైనా చెప్పిన బామ్మో ఇంత వాటర్ తాగాలో అంటారు. కరెక్ట్. ఓకే, సో యా గో ఆన్ బ్రో. అదే బ్రో, సో మనం పాడ్కాస్ట్ ఎండ్కి వచ్చేసాం. సో నేను పాడ్కాస్ట్ ఎండ్ వచ్చే లైక్ ఎండ్కి ఐ ఆస్క్ ఎ క్వశ్చన్ టు ఆల్ మై గెస్ట్స్ అన్నమాట. అది ఏంటంటే లైక్ వై డు యు డూ వాట్ యు డూ, వాట్స్ యువర్ డ్రైవ్? అంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, లైక్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్, వర్క్ చేసుకుంటూ, ప్యాషన్ ప్రాజెక్ట్, అండ్ ఆల్సో నీకున్న ఈ ఫిట్నెస్ మీద దిస్ ఆల్ స్టఫ్. ఇది నీ డ్రైవ్ ఏంటి? వాట్స్ యువర్ మోటివేషన్ బిహైండ్ ఇట్? Yeah bro, okay, I'll tell you what's pushing you. What pushing me is like, there are so many people while I'm doing workouts and all, they commented me. That's not about my personal growth తీసుకొని ఏదో చేయాలని చేయలేదు. But the thing is, I've seen lot of people, they are not, వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు బ్రో ఫిట్నెస్ మీద. ఓకే, జీరో, ఎస్పెషల్లీ జీరో. వాళ్ళకి అసలు ఏం తెలియదు. మనం ఐ వాంట్ బి వాళ్ళకు ఒక అవేర్నెస్ తేవడం కోసము, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఎట్లా అంటే
It should be like they need to understand that fitness is like an easy way, not like ఏదో మొత్తం కాంప్లెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Got it. బేసిక్ గా సింపుల్ బ్రో, సింపుల్ ఫండా. జస్ట్ నో ఐ టోల్డ్ యూ రైట్, ఇంత ఒక మన మీల్స్ ని పోర్షన్ వైజ్ తినాలి, టైం కి పడుకోవాలి, టైం కి తినాలి. దట్స్ ఇట్. Simplifying physical activity. Simplifying nutrition and fitness. You want to do that? Yes. Okay. Got it. Yes. No need to go to gym every day. Whatever equipment you have, you can do it at your home. Got it. Awesome, bro. Awesome. Thank you so much. Yeah. So before closing, do you have any book, TV shows obviously నీకు ఉంటుంది, TV show, movie and podcast recommendation to me and for my listeners? ఎందుకంటే we always talk about TVF కదా, మనం ఇప్పుడు ది వైరల్ ఫీవర్ కాంటెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాం. Okay. So if you have any recommendations, please do that so that we can end this episode. Bro, okay, first of all, thanks for inviting me, bro. Okay. Thank you, bro. Must enjoy చేసిన. Okay. And for me listeners కూడా surprise, I'm going to start my own Telugu podcast for fitness. Correct. Okay, soon we'll launch it and hope so. Yeah, bro, my favorite web series coming to English, I would say Game of Thrones is first place, but Okay. And ఇంకోటి పోల్ డార్క్ ఉంది బ్రో. దెర్ ఇస్ ఎ పోల్ డార్క్ BBC. I don't know అది నెట్ఫ్లిక్స్ లో ఉందో లేదో తెలియదు, బట్ ఇఫ్ యు ఆర్ ఆండ్రాయిడ్ యూజర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఎనీవేర్. Right. Okay, పోల్ డార్క్ my favorite series, పోల్ డార్క్. And then one more, Night Watchmen. Okay, bro, like recommend TVF shows, bro. TVF shows, మన common TVF. interest, common favorite. నా కూడా ఒక recommendation ఉంది TVF. TVF లో నీకు మాక్సిమం ఫస్ట్ ఒకటే పిక్చర్స్ లైఫ్ లో మస్తు సెట్ అయిపోతావు బ్రో. బెస్ట్ వన్. దెన్ సెకండ్ కోటా ఫ్యాక్టరీ బికాస్ నా ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి. నెక్స్ట్ గుళ్ళక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ సిమ్రాన్ హోరా. Okay, nice bro, nice. That's why I'll share his stories every day. Correct. Stories మస్తు ఉంది అసలు. మ్యూజిక్ చాలా బాగుంటది. కార్తిక్ రావు కూడా ఒక వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్. కార్తిక్ రావు, yes. అతను మన తెలుగుడు బై ద వే. No, correct. Okay, my favorite show from TVF is Pictures. Obviously Pictures అది దాని నుంచి it's all started, but apart from Pictures, Cubicles bro. Cubicles if Bro, someone I forget. ఎవడన్నా మిస్ అవుతే మాత్రం guys please watch Cubicles లో every episode has something to take away, so I recommend that. Bro, related to all IT employees bro, వాళ్ళకి అర్థమవుతుంది ఆ షో చూస్తే. మస్త్ relatable. Yeah and songs కూడా బాగుంటాయి దాంట్లో. Yeah, songs. So movie bro, my all time favorite movie, there is the boy in the striped pajamas. Okay, అది కొంచెం ఓల్డ్ గా ఉంటది బట్ ఇట్స్ గుడ్ బ్రో. చాలా మంచి మూవీ. అండ్ కమింగ్ టు హిందీలో మూవీ అంటే హిందీలో మూవీ చాలా ఉన్నాయి బ్రో. మై మోస్ట్ ఆఫ్ జిందగీ మే లేనా దుబారా బ్రో. బెస్ట్ వన్. బుక్ ఏమని బుక్ ఆర్ పాడ్కాస్ట్? Podcast అంటే I listen all bro. Now there is a lot of podcasts there, but depend on my mood I listen. But book coming to Charles Dickens bro, my favorite author. Charles Dickens. Okay. Yeah. Which book? Book pair అంటే like there are a lot of short stories bro. It's like ఒక 10 minutes లో అయిపోతాయి అన్నమాట బుక్ చదివితే. Just short stories. Okay. చాలా ఉంటాయి. Noted. Okay bro, thank you. Thanks for the recommendations. So that's for the episode. So you have anything last thing to tell to our listeners, so I close the last thing అంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఎపిసోడ్స్ నేను లాస్ట్ ఒక 4-5 months నుంచి ఫాలో అవుతుంటే వచ్చిన బ్రో. Okay. Frankly I love content, so keep doing that. Please help us to get into this field also. So that I can influence the other people as well. Sure. So just like so I want to keep doing this bro. Okay. All the best. Thanks bro. Yeah, and we'll work out together. Okay, don't definitely plan chedam mundiga idea. We'll definitely do that. So that's for the episode. And episode ayin tarvata velli like check out FitSant page on Instagram. It's fit.sant. You can find Santosh on the profile, and DM and మీకు ఏమైనా queries కానీ ఏమైనా ఉంటే you can DM him directly. నేను నెక్స్ట్ మంత్ కలుస్తాను. నేను మంత్లీ 2 episodes ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో
అండ్ ఆల్సో నేను లైక్ ఎందుకంటే నేను వేరే పాడ్కాస్ట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాను, సో దానికి టైం పడుతుంది. ఆల్సో నాకు డే జాబ్ కూడా ఉందన్నమాట, సో అది మర్చిపోదు. సో అంటిల్ దెన్ స్టే హోమ్ అంటే ఎవరు ఉండట్లేదు కదా, సో స్టే సేఫ్ అండ్ స్టే ప్రొడక్టివ్. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ మీట్ యూ గైస్ నెక్స్ట్ మంత్. బై.